రైతు వర్షం కోసం ఎలా ఎదురు చూస్తారో మేము అలా చూసాం. కానీ ఇప్పుడు వర్షం వచ్చేది రైతులు బాగుంటారు, మా పొలం వచ్చేది మేము బాగుంటాం. ఎన్ని వస్తే పుష్పాలు ఇస్తా ఉన్నారు. పుష్పాలు ఏమైనా బాబులకే బాబు కళ్యాణ్ బాబు రికార్డులు అంటే పవన్ కళ్యాణ్ చాలా బాగుందండి. అసలు చూస్తుంటే ఒక విధమైన ఇన్స్పిరేషన్ వస్తుంది. కళ్యాణ్ గారు చాలా చాలా అద్భుతంగా చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తారు. టీజర్ ఎలా ఉందో? చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే రోజు ప్రేక్షకులు కోరుకుంటున్నారో దాన్ని మించి హరిహర సినిమా ట్రైలర్ బాగుంది. సినిమా సూపర్ హిట్ అవడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి చరిత్ర. ఈరోజు రాబోయే భావితరాల పిల్లలకు కూడా మనం యుద్ధం చేసినటువంటి వీరుల యొక్క చరిత్ర తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత కోసం ఈ సినిమా తీయడం జరిగింది. సూపర్ సూపర్ సినిమా సూపర్ ఉంటుంది ఖచ్చితంగా. గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఫైట్లు కానీ, యాక్షన్ కానీ ఎక్సలెంట్ గా ఉంది. సూపర్ సూపర్ హిట్ వీరమల్లు. ట్రైలర్ అయితే అదిరిపోయింది. కేక రచ్చ రచ్చ ట్రైలర్ కే ఫ్యాన్స్ అందరూ రచ్చ చేశాము. సినిమా భారీ ఎత్తున రిలీజ్ బంపర్ మొత్తం జనవరంతో మెగా మెగా రచ్చ రచ్చ. జై పవర్ స్టార్ అన్న. ఏం ట్రైలర్ అన్నది, ట్రైలర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ అయితే మర్చిపోయింది. అసలు మాకు బుర్ర పని చేయలేదు కూడా ఏం జరుగుతుందో కూడా. ఇప్పుడు దాకా సినిమా మీద అంచనాలు లేవన్నారు. అంచనాలు 10 ఇంపులు అయిపోయింది. మామూలుగా లేదు. సినిమా పడికి 5, 6 సినిమా పడికి 600 కోట్లు పక్క మామూలుగా లేదు. సినిమా అయితే చాలా బాగుందండి. చాలా బాగుందండి. బుర్ర ప్లేస్ అయిపోయిందండి. బేగచ్చంగా ఉంది. చాలా బాగుంది. ఎవరు బాబులాడు? కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు జిందాబాద్. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు సూపర్ సూపర్ ఇంకా బాగలేదు. జై జై సూపర్ థియేటర్ సూపర్ కళ్యాణ్ బాబు ఒకడే బాబు బుర్రబాడు. సూపర్ 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 అండి. చాలా బాగుంది. జై పవన్ కళ్యాణ్, జై జై జనసేన. సూపర్. చాలా సంతోషంగా ఉంది. కాకినాడ ఒక టీజర్ కే ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చాం. సినిమా రిలీజ్ కి బాక్స్ ఆఫీస్ బద్దలాసిపోతే కొన్ని కోట్లతో బంపర్ టోపర్ హిట్ అవుతుంది. ఎప్పటి నుంచి ఒక లెక్క డిప్యూటీ సీఎం రికార్డ్స్ బద్దలు కొడతారు. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. సినిమాలతో పోలిస్తే ఈ టీజర్ చాలా బాగుంది అంటున్నారు. అంటే రిలీజ్ ఎలా ఉండబోతుంది, అసలు సినిమా మొత్తం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా అంతా బాగుంటుందండి. మామూలుగా ఉండదు. మిగిలిన సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క. ఈ సినిమాని బీట్ చేసే సినిమాయే లేదు. ఇండస్ట్రీ టీజర్ ట్రైలర్ మామూలుగా లేదండి. హరిహర వీరమల్లు జాతర మొదలైంది. ఇంకా రికార్డ్స్ అన్ని బద్దలవడం ఖాయం. మొత్తం ఇది పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది కాబట్టి రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొడతారు. పవర్ స్టార్ బాగుందండి. సూపర్ గా ఉంది. అదిరిపోయింది అంతే. రిలీజా మీరు ఈ రోజు రేపు పొద్దున పెడితే రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ అందరూ క్యూలు కట్టేస్తాం. అంత బాగుంది. చాలా బాగుంది. అన్నయ్య మాకు మేమేం మిస్ అవ్వలేదు. పార్టీలోనే ఉన్నాడు, ఎప్పుడు మీడియాలోనే కనబడుతున్నాడు కాబట్టి మేమేం అన్నయ్యని అయితే మిస్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద చూడడానికి ఈగర్లీ చాలా వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. సినిమా చాలా బాగుందండి. ఏదో వేరే వేరే సరదాగా దొంగ వ్యాపారాలు అవి ఇవి అటువంటివి కాకుండా జనాలకు ఉపయోగపడేలాగా చరిత్రగా మనకు తెలియని చరిత్ర అంతా కూడా ఇప్పుడు తెలియజెప్పడం కోసం తీస్తున్నారనమాట. అది చాలా మంచి విషయం. ఆయన ఏ పని చేసినా కూడా జనాలకు ఉపయోగపడితే చేస్తారు. అది నిజ జీవితంలో కానీ సినిమాలో కానీ చాలా మంచి సినిమా తీశారండి. ఆయన అయితే చాలా బాగుందండి. ఆయన రికార్డుని ఆయనే బదులు కొడతారు తప్ప ఎవరు ఆయన రికార్డుని బ్రేక్ చేయలేదు. వచ్చే గాల్లో కూడా పవనిజం ఉండే డేస్ వస్తాయి. 80% కూడా సినిమా 100% బ్లాక్ బస్టర్ ఇవాళ ట్రైలర్తో ఆల్రెడీ చూపించాడు. కళ్యాణ్ సినిమాకి కలెక్షన్తో పని లేదని మరోసారి ప్రూవ్ చేస్తాం.
కళ్యాణ్ బాబు ట్రైలర్ గా ఎలా ఉందంటే సినిమాకి చూసుకోండి. ఇంకా ట్రైలర్ చాలా బాగుంది. ఈ చాలా రోజుల తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ సినిమా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సూపర్ ట్రైలర్ ఎరగదీసింది. సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది, చూసుకోండి. లాస్ట్ బిట్ ఉంటుంది, మంట పట్టుకొని ఒక ఫాక్స్ దగ్గర ఎలా చూస్తాడు, ఆ ఫాక్స్ ఎవరు చూసుకోండి. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పండుగ. జై పవన్ కళ్యాణ్. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. సినిమా బొమ్మ కోసం వెయిటింగ్. బొమ్మ సూపర్ ట్రైలర్, సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం. సినిమా 5 సంవత్సరాలు బట్టి ఎంతో వెయిట్ చేసినాం. సినిమా చాలా సూపర్ గా ఉంటది. ట్రైలర్ సూపర్, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు పౌరాణికంలో చేయడం ఇది మొదటిసారి. సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అవుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అడ్వెంచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇది అందరికీ కూడా అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కింద బాగా అందరికీ కూడా నచ్చుతుంది. పాన్ ఇండియా సూపర్ స్థాయి రికార్డ్ కొట్టింది. సూపర్ సూపర్ అన్న సూపర్ అన్న. కళ్యాణ్ గారి కోసం చెప్పాలనే ఉంటదన్నా, చెప్పవసలా. సూపర్ సూపర్. హరిహర వీరమల్లు అనే సినిమా కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఇది యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం కూడా. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఒక రాష్ట్రాన్ని ఆలోచించి చేయరు. మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సినిమా తీశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ థియేటర్లో సినిమా చూస్తేనే కానీ అది ఉన్న స్టోరీ ఒకరు కూడా అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఇందులో చంపేసారన్న పవన్ కళ్యాణ్ ట్రైలర్ కి ఉందంటే ఇంక సినిమా మొత్తం ర్యాంప్ అసలు సీరియస్ ఉంటుందా సినిమా రాజకీయాల్లో వచ్చిన సంవత్సరం పూర్తిగా తర్వాత 3 సంవత్సరాలు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా సీన్ మీద చూడలేదు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని ఒక్కొక్కరు యువతలో కూడా జనసేన కార్యకర్త నాయకుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్క్రీన్ మీద చూద్దామని ఆనందంలో ఉన్నాం. సినిమా మట్టికి మామూలు లేదు. ట్రైలర్ సినిమా మట్టికి 100 days పక్కా ఆడుతుందండి. సినిమా 24వ తారీఖు ఎప్పుడు వెయిట్ చేస్తున్నాం, జనాలు అందరం ఎదురు చూస్తున్నాం. ట్రైలర్ మట్టికి ఎక్సలెంట్ గా ఉంది. సినిమా కోసం అందరం వెహికల్తో ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని 3 సంవత్సరాలు అయింది స్క్రీన్ మీద చూసి, కానీ చాలా అద్భుతంగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. అతను నటన మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది దేశ గౌరవంగా చెప్పుకునే సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించడం మేము ఈ ట్రైలర్లో చూసాం మేము. కానీ చాలా ఆనందంగా ఉంది. ఇది దేశం గొప్పగా చెప్పుకోవాల్సిన ఈ సినిమా ఇది అయితే చాలా అద్భుతంగా ఉంది. 2024లో ప్రభుత్వం స్థాపించడంలో అంత పాత్ర పోషించారు, అంత ఆనందాన్ని ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకి. అదేవిధంగా అభిమానులకి 2025లో హరిహర వీరమల్లుతో మళ్ళీ అదే ఆనందాన్ని స్ఫూర్తిని ఇచ్చి నూతన ఉత్సాహంతో మళ్ళీ ముందుకు వస్తున్నారు సినిమాకి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా ట్రైలర్ హరిహర వీరమల్లు పార్ట్ 1, పార్ట్ 2 2 భాగాలుగా వస్తుంది. సినిమా ట్రైలర్ ఒక అద్భుతం. తెలుగు చలన ఇండస్ట్రీలో కానీ నెంబర్ 1 రికార్డులు సాధించే రీతిలో ఇది ట్రైలర్ చూస్తూనే మాకు గూస్ వస్తున్నాయి. ఇటువంటి సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి దేశభక్తి కోసం ఒక దానికోసం చేస్తున్నందుకు చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా గర్వపడుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంక్రాంతి ఎలాగో ఇది ఎలాగో మొత్తాన్నింటిలో కూడా నెంబర్ 1గా నిలుస్తుంది. ట్రైలర్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయాలి, మా ఫ్యాన్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా బాగా వచ్చింది. సౌండ్ కానీ, బీజిఎమ్స్ కానీ, అలాగే కట్స్ కానీ, చాలా గ్రాఫిక్స్ కూడా అసలు తెలియట్లేదు. చాలా బాగా తీశారు. కళ్యాణ్ గారి సినిమా అయిన హరిహర వీరమల్లు ట్రైలర్ చూసాం. ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల క్రితం మనం చూసాం ఇండస్ట్రీలో. మళ్ళీ ఇప్పుడు 1 సంవత్సరం నుంచి మనం రాజకీయంగానే చూసాం. కానీ ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ అదే యాక్టింగ్, అదే గ్రేస్తో మళ్ళీ చూస్తున్నాం. 24ని ఇంకా బాగా అరవై చేస్తామని మెగా అసోసియేషన్ తరపున